మీకు ఎలా ఉంది చెప్పండి ఫస్ట్ అండ్ బీపీ ఎట్లా ఉంది మీకు? ఫస్ట్ నాకు బీపీ షుగర్ ఉందేమని కంగారు పడిపోయాను. బట్ చెక్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ ఏం లేవు. బీపీ మాత్రం 150 160 ఉంది. ఉనింది ఆల్రెడీ ఐపల్స్ పడుతుంది 160/90 ఉండింది. ఆల్రెడీ 3 days వరుసగా చెక్ చేసుకున్నాను. బయోమెసి డాక్టర్లు టాబ్లెట్స్ వాడమన్నారు. బట్ నేను ఇప్పుడు ఐప్లస్ వాడిన తర్వాత బీపీ ఇవన్నీ కూడా బాగా నార్మల్గా వచ్చేసాయి. సో బీపీ టాబ్లెట్స్ వద్దన్నారు డాక్టర్. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు హాస్పిటల్కి మీరు చెక్కి? 2 days అయింది. 2 days బ్యాక్ వెళ్ళారు. ఇప్పుడు చెక్ చేసి ఎంత వచ్చింది? వాల్యూ ఎంత వచ్చింది? 150 నుంచి 120కి వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మీరు? ఈ ప్రాబ్లం లేదు. దీనిని మనం గ్రాముల్లోనే కొంటాం, ఎందుకంటే 1 kg లక్షల రూపాయల్లో ఉంటుంది. అటువంటి అత్యంత విలువైన ఖరీదైన కాశ్మీరీ కుంకుమ పువ్వును ఈ యొక్క ఐగ్లోలో ప్రధానంగా వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఐగ్లోలో కుంకుమ పువ్వుతో పాటు న్యాచురల్ ప్లాంట్ కొల్లాజెన్ ఉంది. మొక్కల నుండి తీసిన సహజమైన కొల్లాజెన్ ఇది. చర్మాన్ని కాంతింపచేస్తుంది. నల్ల మచ్చలు అంటే డార్క్ స్పాట్ శరీరంపై రాకుండా చూస్తుంది. మనం ఈ రోజుల్లో వాడే అన్ని సౌందర్య సాధనాలలో యానిమల్ కొల్లాజెన్ ఉంటుంది, అంటే జంతువుల నుంచి తీసినటువంటి కొల్లాజెన్. ఇది చాలా ప్రమాదకరమైనది. ఫ్రెండ్స్, ఐగ్లోలో గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. మనం సహజంగా ద్రాక్ష పండులోని గుజ్జును తింటాం, తొక్క మరియు గింజలను బయటకు వదిలేస్తాం. కానీ ఫ్రెండ్స్, ద్రాక్ష పండులోని తొక్క మరియు గింజలకు శరీరాన్ని తేమగా ఉంచే గుణం ఉంది, చర్మాన్ని ప్రకాశింపజేసే గుణం ఉంది. దీనినే స్కిన్ హైడ్రేషన్ అండ్ రేడియంట్ కాంప్లెక్షన్ అంటాము. ఫ్రెండ్స్, ఐగ్లోలో లూటిన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీనిని బంతి పువ్వుల నుంచి తీస్తారు. మనలో చాలామంది బాల్యంలో ఉన్నప్పుడు బంతి పువ్వులో ఉన్న తెల్లని పదార్థాన్ని తినేవాళ్ళం. ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఈ లూటిన్ ఎక్స్ట్రాక్ట్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, చర్మానికి స్థితిస్థాపక గుణాన్ని పెంచుతుంది. దీనినే మనం స్కిన్ హైడ్రేషన్ అండ్ స్కిన్ ఎలాస్టిసిటీ అంటాం. ఫ్రెండ్స్, ఐగ్లోలో ఇంకా ముఖ్యమైన న్యాచురల్ కోఎంజైమ్ Q10 ఉంది. దీని వలన చర్మానికి శక్తి వస్తుంది, అంటే స్కిన్కి ఎనర్జీని ఇస్తుంది. ఇది మన యొక్క వయసుని కనపడకుండా చేస్తుంది, అంటే లుకింగ్ యంగ్ అండ్ గ్లో. ఫ్రెండ్స్, ఐగ్లోలో కోజిక్ యాసిడ్ ఉంది. ఇది చర్మాన్ని సూర్యకాంతి నుండి కాపాడుతుంది, అంటే సన్ డ్యామేజ్ జరగకుండా చూస్తుంది. నల్ల మచ్చలు అంటే డార్క్ స్పాట్ని తగ్గిస్తుంది, చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫ్రెండ్స్, చివరగా ఐగ్లోలో లుకరైజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీనినే తెలుగులో మనం అతి మధురం అంటాం. ఇది చర్మానికి కాంతిని ఇస్తుంది, నల్ల మచ్చలను తగ్గిస్తుంది, చర్మంలో ఆయిల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఐగ్లో అనేది కుంకుమ పువ్వుతో పాటు అతి విలువైన 6 రకాల న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా తయారు చేయబడింది. నోట్లోకి తీసుకోవడానికి వీలుగా లిక్విడ్ రూపంలో ప్రతి శాచెట్ 35 గ్రాములు తయారు చేశారు. మనం రుచులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టి మనకు ఇష్టమైన బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్ మరియు స్ట్రాబెర్రీ రుచులలో ఐగ్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, ఐగ్లో అనేది GMP సర్టిఫైడ్ 100% న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్. ఇది మందు కాదు, ఏ రోగాలను తగ్గించదు. క్లినికల్గా మరియు సైంటిఫికల్గా వ్యాలిడేట్ చేయబడింది. ఒక బాక్స్లో 28 శాచెట్స్ వస్తాయి. 4 రకాల రుచులు, ఒక్కొక్కటి 7 ఉంటాయి. ఒక శాచెట్ బరువు 35 గ్రాములు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇటువంటి వండర్ఫుల్ ఇంటర్నల్ బ్యూటీ కాస్మెటిక్ ఐగ్లోని ఎలా వాడాలి, ఎవరు వాడాలి, వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఈరోజే మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, ఎందుకంటే మేము చేసే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఐగ్లో ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఐగ్లో 6 సంవత్సరాలు నిండిన చిన్న పిల్లల నుండి మొదలుకొని ఆడ, మగ, ముసలివారు అనే తేడా లేకుండా అందరూ వాడుకోవచ్చు. ముందుగా ప్రివెంటివ్గా ఐగ్లో ఎలా వాడాలో చూద్దాం. స్కిన్ హెల్త్ అండ్ బ్యూటీ కోసం ప్రతిరోజు 1 శాచెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 30 నిమిషాలకు 1 ఐగ్లో తీసుకోండి, లేదా ఉదయం వీలు పడకపోతే రాత్రి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత 1 శాచెట్ తీసుకోండి. అంటే ప్రతిరోజు 1 శాచెట్ మాత్రమే తీసుకోవాలి ప్రివెంటివ్గా వాడుతున్నవారు. ఇలా రెగ్యులర్గా 1 శాచెట్ తీసుకోవడం ద్వారా మనకు భవిష్యత్తులో ఎటువంటి చర్మ సమస్యలు రాకుండా పర్మనెంట్ బ్యూటీని పొందవచ్చు. ముందుగా 4 నెలల పాటు తప్పకుండా వాడండి. ఫ్రెండ్స్, అలాగే రకరకాల చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 2 శాచెట్స్ వాడుకోవాలి. ఉదయం టిఫిన్ చేసిన 30 నిమిషాల తర్వాత 1 శాచెట్, అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత 30 నిమిషాలకు మరొక శాచెట్ తీసుకోవాలి. అంటే ప్రతిరోజు 2 శాచెట్స్ వాడాలి. ఇలా రెగ్యులర్గా కనీసం 4 నెలలు వాడుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఐగ్లో వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటగా స్కిన్ లైట్నింగ్.
చర్మానికి కాంతిని తీసుకొస్తుంది, మీ స్కిన్ టోన్ని డార్క్ నుండి లైటెన్ చేస్తుంది, శరీరంలోని మెలనిన్ అనే పదార్థాన్ని తగ్గించడం ద్వారా మీ చర్మం రంగు మారుస్తుంది. ఐ గ్లో యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, చర్మం ముడతలు పడకుండా టైట్గా చేయడం ద్వారా మీ ఏజ్ కనపడకుండా చేస్తుంది. ఐ గ్లో యాంటీ వ్రింకిల్గా పనిచేస్తుంది, చర్మం ముడతలు లేకుండా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ లేకుండా చేస్తుంది. ఐ గ్లో మీ చర్మానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, అంటే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం తేమగా ఉండడం వలన గజ్జి, తామర, స్కిన్ ఎలర్జీస్ రావు. ఐ గ్లో బ్లెమిష్ కంట్రోల్గా పనిచేస్తుంది, అంటే ముఖం మీద మచ్చలు లేకుండా చేస్తుంది. ఐ గ్లో రేడియంట్ కాంప్లెక్షన్ ఇస్తుంది, అంటే చర్మాన్ని ప్రకాశవంతంగా గ్లోగా ఉంచుతుంది. ఐ గ్లో స్కిన్ రిజ్యునేషన్కి ఉపయోగపడుతుంది, అంటే చర్మానికి పునర్జీవనాన్ని ఇస్తుంది. సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేస్తుంది. ఐ గ్లో డార్క్ స్పాట్స్ని రిడక్షన్ చేస్తుంది, అంటే నల్ల మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా ఐ గ్లో వలన 9 రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మన శరీరంలో అతిపెద్ద ఆర్గాన్ లివర్. ఇది 1.5 kg ఉంటుంది. లివర్ మన శరీరంలో అనేక విష పదార్థాలను బయటకు పంపుతుంది. అటువంటి లివర్ని మన ఐ గ్లో డీటాక్సిఫై చేస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో, అంటే రెగ్యులర్గా మందు తాగుతారో, వారికి లివర్ చెడిపోతుంది. వారికి ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి వారు ఐ గ్లో డైలీ 2 sachets తీసుకోవడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మరీ ముఖ్యమైన విషయం, మన శరీరంలో అనేక చర్మ సమస్యలకు ప్రధాన కారణం బ్లడ్ pH పెరగడం. మన ఐ గ్లో బ్లడ్ pHని సరిచేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఐ గ్లో మనకు అందం మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉంటుంది. మరి ఐ గ్లోని ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇండస్ వివో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. తన ప్రొడక్ట్స్ని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా కస్టమర్స్కి అందిస్తుంది. మీరు ఐ గ్లోని డైరెక్ట్గా కంపెనీ నుంచి ఆర్డర్ చేయండి, లేదా మీ దగ్గరలో మీకు తెలిసిన ఇండస్ వివో డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, స్నాప్డీల్లో కొనకండి. ఎందుకంటే మీకు డూప్లికేట్ ప్రొడక్ట్స్ రావచ్చు, ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ రావచ్చు, ఒరిజినల్ బిల్ కూడా రాదు, 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ వర్తించదు, 100% మనీ బ్యాక్ పాలసీ కూడా వర్తించదు. అందువలన మీరు ఇండస్ వివో ప్రొడక్ట్లను డైరెక్ట్గా కంపెనీ నుంచి కొనండి, లేదా ఇండస్ వివో డిస్ట్రిబ్యూటర్ వద్ద తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ గ్లోకి సంబంధించిన మరింత సమాచారం కోసం i-glow.in వెబ్సైట్ని చూడండి. అలాగే కంపెనీ వివరాల కోసం in.indusviva.comని చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐ గ్లో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. ఈ ఐపల్స్తోనే ఇండస్ వివో కంపెనీ స్టార్ట్ అయింది. ఐపల్స్లో మనం నిత్యం తినే యాపిల్, పైనాపిల్, అరటిపండు, నారింజ పండు, ద్రాక్ష పండు, నల్ల ద్రాక్ష, దానిమ్మ పళ్ళు ఉన్నాయి. వీటితో పాటుగా మనం ఎన్నడూ కొనలేని, తినలేని వరల్డ్ సూపర్ ఫ్రూట్స్ ఉన్నాయి. అవి అసాయిబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, చెర్రీ, కివి మరియు పియర్స్. అంటే ఐపల్స్ అనేది 15 రకాల ఫ్రూట్స్ మరియు సూపర్ ఫ్రూట్స్ని కలిగినటువంటి మల్టీ ఫ్రూట్ బ్లెండ్. ఫ్రెండ్స్, ఐపల్స్లో మెయిన్ కాంపోనెంట్ అసాయిబెర్రీ. దీనినే అకాయ్ బెర్రీ అని కూడా అంటారు. దీనిని వరల్డ్ సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది కేవలం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే సహజంగా పండుతుంది. అమెజాన్ ఫారెస్ట్ అనేది సౌత్ అమెరికాలో ఉంది. 24 గంటలు వర్షం పడుతూనే ఉండే సహజమైన వాతావరణంలో పొల్యూషన్, రేడియేషన్ లేని చోట ఇది సహజంగా పండుతుంది. అసాయిబెర్రీ హార్ట్కి సపోర్ట్ చేస్తుంది, నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్ సపోర్ట్ని ఇస్తుంది. దీని యొక్క వరాక్ స్కోరు 1,02,700 మైక్రోమోల్స్ ఉంది. మనం రోజు తినే ఒక పెద్ద పుచ్చకాయ వరాక్ స్కోరు 1 మైక్రోమోల్ ఉంది. అంటే అసాయిబెర్రీ పుచ్చకాయ కంటే 1027 రెట్లు గొప్పది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1027 పుచ్చకాయలకు ఒక అసాయిబెర్రీ పండు సమానమైనది. ఇటువంటి అసాయిబెర్రీ ఐపల్స్లో 14% ఉంది. అసాయిబెర్రీ పండ్లను -80 డిగ్రీస్కి ఫ్రీజ్ చేసి గట్టిగా ఏర్పడిన పదార్థాన్ని పౌడర్ చేయడం ద్వారా ఆ పౌడర్ని నిల్వ చేస్తూ మన ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుంటారు. అసాయిబెర్రీ క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది, ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. దీనిని ప్రివెంటివ్గా శతాబ్దాలుగా వాడుతున్నారు. అసాయిబెర్రీ పైన 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. అసాయిబెర్రీ వరాక్ స్కోరు 1,02,700. వరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ. దీనినే యాంటీ ఆక్సిడేషన్ క్యాపబిలిటీ అంటారు. ఇప్పుడు మీకు ఆక్సిడేషన్కు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను.
మనం తినే యాపిల్ పండుని కట్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. అదే 1 గంట వరకు దానిని అలా వదిలేస్తే బ్రౌనిష్గా మారుతుంది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక ఇనుప వస్తువు ఉంది. దీనిని కొన్ని రోజుల పాటు తేమ గాలి తగిలే విధంగా వదిలేస్తే అది తుప్పు పడుతుంది. అంటే ఇక్కడ కూడా ఆక్సిడేషన్ జరిగింది. ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్లో మన శరీరంలో మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కలిగిస్తాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అధికం అయినప్పుడు మన శరీర భాగాలైనటువంటి మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇలా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ఈ ఫ్రీ రాడికల్ అటాక్ని తగ్గించడానికి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంచుకోవాలి. వరాక్ స్కోర్ అధికంగా ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్ నెంబర్ మన శరీరంలో ఎక్కువగా ఉందని అర్థం. వరాక్ స్కోర్ ఎక్కువ ఉంటే మనం మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే ఇదే అసాయ్ బెర్రీని నాసా వారు తమ స్పేస్ డ్రింక్ AS-10లో ప్రధానంగా వాడుతున్నారు. నాసా వారు తమ ఆస్ట్రోనాట్స్ అంటే అంతరిక్ష హ్యోమోగాములకు క్యాన్సర్ రాకుండా, వారు రేడియేషన్ బారిన పడకుండా, యాంటీ ఏజింగ్ సపోర్ట్ కోసం అంటే ఏజింగ్కి గురి కాకుండా, చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి వాడుతున్నారు. అటువంటి స్పేస్ డ్రింక్ AS-10ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన యొక్క ఐపల్స్ని తయారు చేశారు. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడున్న పొల్యూషన్, రేడియేషన్, స్ట్రెస్ నుండి మన శరీరాన్ని రక్షించుకోవాలి అంటే ప్రతి మానవుడు 5000 వరాక్ యూనిట్స్ని శరీరానికి ఇవ్వాలి. 5000 వరాక్ మనం పొందాలంటే సుమారు 3.5 కేజీల తాజా మరియు పురుగు మందు కొట్టబడని పళ్ళు, కూరగాయలు కావాలి. ఇలాంటి ఆర్గానిక్ పదార్థాలు ఇప్పుడు మనకు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా చాలా ఎక్కువ ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఉన్నా కొని తెచ్చిన 3.5 కేజీల పళ్ళు తిని వాటిని అరిగించుకునే శక్తి మనకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా సింపుల్గా 30 ml ఐపల్స్ ఎర్లీ మార్నింగ్, అలాగే 30 ml ఐపల్స్ సాయంత్రం భోజనానికి అరగంట ముందు, అంటే ఒక రోజుకు 60 ml ఐపల్స్ తీసుకోవడం ద్వారా మన శరీరంలోకి 3.5 కేజీల పళ్లను మనం పంపించుకునే సులభమైన మార్గమే మన యొక్క ఐపల్స్. 60 ml ఐపల్స్ ఇవ్వడం ద్వారా మన శరీరంలోకి 7000 వరాక్ విలువను పంపించవచ్చు. మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్కు గురి కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇటువంటి ఐపల్స్ని వాడే విధానాన్ని చూద్దాం. దీనిని 1 సంవత్సరం ఉన్న పాలు తాగే పిల్లల దగ్గర నుంచి మొదలుకొని అన్ని వయసుల వాళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడుకోవచ్చును. ఉదయాన్నే బ్రష్ చేయగానే 30 ml, అదేవిధంగా సాయంత్రం భోజనానికి అరగంట ముందు 30 ml, మొత్తం 60 ml ఒకరోజు తీసుకోవాలి. పిల్లల విషయంలో 1 నుండి 15 సంవత్సరాల వారు వారి వయసును బట్టి తీసుకోవాలి. ఉదాహరణకు 1 సంవత్సరం ఉన్న పిల్లవాడు ఉదయం సాయంత్రం 1 ml డైలీ 2 ml తీసుకోవాలి. అలాగే 10 years ఉన్న పిల్లవాడు 10 ml ప్రతిరోజు 20 ml. ఈ విధంగా 15 సంవత్సరాల లోపు ఉన్నవారు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఐపల్స్ అనేది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది. కావున దీనిని గాజు వస్తువుల్లో లేదా టీ కప్పు అంటే పింగాణి వస్తువులు మాత్రమే తాగాలి. స్టీల్ మరియు ప్లాస్టిక్ వస్తువులలో దీనిని తాగకూడదు. ఫ్రెండ్స్, ఐపల్స్ ప్రివెంటివ్ ప్రోడక్ట్. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా వాడుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపాన్ని మనం ఐపల్స్ తీసుకోవడం ద్వారా పూరించవచ్చు. ఐపల్స్ మందు కాదు. ఇది ఏ రోగాలను తగ్గించదు. మన శరీరంలో ఉన్న రుగ్మతలు అంటే డిస్ఆర్డర్ని ఆర్డర్లో పెడుతుంది. రోగాలు రాకుండా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఐపల్స్ వాడడానికి ఎటువంటి డాక్టర్ సలహా అవసరం లేదు. ఎందుకంటే ఇది 100% న్యాచురల్ ప్రొడక్ట్, అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. కార్డియో వాస్కులర్ బెనిఫిట్స్ అంటే గుండె, రక్తం, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తుంది. గుండెకు బలాన్ని ఇస్తుంది. మన రక్తనాళాల్లో ఉన్న చెడు కొవ్వు అంటే LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్ని కరగదీయడం ద్వారా హార్ట్ స్ట్రోక్ రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా చేస్తుంది. మన శరీరంలో రక్త కణాలు అంటే ప్లేట్లెట్ యొక్క సంఖ్యను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్. మానవ శరీరం కణ నిర్మితం. మన శరీరంలోని కణాలకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేస్తుంది. మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ అటాక్ నుంచి కాపాడుతుంది. కణాల చుట్టూ ఒక త్వచాన్ని ఏర్పరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ నెంబర్ని మన శరీరంలో పెంచుతుంది. ఇమ్యూనో మాడ్యులర్ బెనిఫిట్స్. ఫ్రెండ్స్, మన యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థను అంటే ఇమ్యూన్ సిస్టాన్ని పెంచుతుంది. కణాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మన శరీరంలో అంతర్గత వాపులు అంటే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది.
రోగాలకు కారణమైన వైరస్ మరియు బ్యాక్టీరియాల మీద పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్. ఐపల్స్ని రెగ్యులర్గా వాడడం వలన మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇది ముందు జాగ్రత్తగా వాడుకోవాలి. అసాయి బెర్రీ కిల్స్ క్యాన్సర్ సెల్స్ అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. అలాగే క్యాన్సర్ వచ్చిన వారికి స్టేజ్ కన్వర్షన్ కాకుండా ఆపుతుంది. అంటే క్యాన్సర్ 1వ స్టేజ్ నుండి 2వ స్టేజి, 2 నుంచి 3 ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ కాకుండా ఆపుతుంది. దీనిని మెటాస్టాసిస్ అంటారు. అలాగే క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్న వారికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే వారి జీవిత చరమాంకంలో ఉండే బాధలు, నొప్పులు అన్నింటినీ తట్టుకుంటూ వారి యొక్క జీవిత కాలాన్ని పెంచుతుంది. యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్. డయాబెటీస్ వచ్చిన వారు అనేక రకాల కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటారు. వాటిలో అతిమూత్రం, అతి ఆకలి, అతి దాహం, అరికాళ్ళు అరిచేతుల మంటలు, తిమ్మిర్లు, నీరసం, అలసట ఇలా 10 రకాల కాంప్లికేషన్స్ నుండి ఐపల్స్ వారిని రక్షిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డయాబెటీస్ ఉన్నవారికి ఐపల్స్ అమృతంలాగా పనిచేస్తుంది. నర్వ్ సిస్టమ్ బెనిఫిట్స్. మన నరాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మెంటల్ క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా ఆల్జీమర్, పార్కిన్సన్స్ వ్యాధులు ఉన్నవారికి మేలు చేస్తుంది, అవి రాకుండా చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మైగ్రేన్ అంటే పార్శ్వ నొప్పి. ఇది తలకు ఒకవైపు వస్తుంది. దీనికి ఇంతవరకు ఎటువంటి మందులు లేవు. మైగ్రేన్తో బాధపడేవారు కనీసం 4 నెలల నుండి 6 నెలల వరకు ఐపల్స్ని రెగ్యులర్గా 60 ml ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్య నుండి బయటపడవచ్చు. మహిళలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సరిగా రాకపోవడం, మెన్సురేషనల్ పెయిన్ అంటే నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, ఓవర్ బ్లీడింగ్ ఋతుక్రమ సమయంలో విపరీతంగా రక్తస్రావం కావడం, ఈ సమస్యలకు ఐపల్స్ చక్కటి పరిష్కారం చూపిస్తుంది. మహిళలలో పీసీఓడి ప్రాబ్లం అంటే గర్భాశయంలో నీటి బుడగలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్లో వచ్చే ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ వంటి సమస్యలను రాకుండా చేస్తుంది. అదేవిధంగా అందరికీ సాధారణంగా ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలకు ఐపల్స్ చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఐపల్స్ ద్వారా మేజర్గా 26 రకాల హెల్త్ బెనిఫిట్స్, అదేవిధంగా మైనర్గా 250కి పైగా హెల్త్ డిజార్డర్స్కి నుంచి పరిష్కారం పొందవచ్చు. ఫ్రెండ్స్, ఐపల్స్ ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ మాత్రమే కాదు, ఇది ఒక సూపర్ బ్రాండ్. ఏదైనా ఒక వస్తువు 1 సంవత్సర కాలంలో 350 కోట్లకు పైగా అమ్మకాలు జరిపితే దానిని కార్పొరేట్ ప్రపంచంలో సూపర్ బ్రాండ్గా పిలుస్తారు. అంటే 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నమాట. 2019-20 సంవత్సరానికి గాను ఐపల్స్ సూపర్ బ్రాండ్గా ఎంపిక చేయబడింది. ఫ్రెండ్స్, ఇటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఐపల్స్ని తయారు చేస్తున్న ఇండస్ వివా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈ ఐపల్స్ని మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఆర్డర్ చేయడం ద్వారా మాత్రమే తీసుకోవాలి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ ఇండస్ వివా డిస్ట్రిబ్యూటర్ వద్ద తీసుకోవాలి. అలా కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటీఎంలో ఆర్డర్ చేయకండి. అలా చేస్తే మీరు చాలా నష్టపోతారు. మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ రాకపోవచ్చు, ఎక్స్పైరీ ప్రోడక్ట్ రావచ్చు. అలాగే 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ మీకు వర్తించదు. అలాగే మీ ఇంటికి చేర్చే వరకు ఉండే ఇన్సూరెన్స్ పాలసీ కూడా వర్తించదు. ఐపల్స్ గాజు బాటిల్. ఇది ఒకవేళ కొరియర్లో డ్యామేజ్ జరిగి మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు బ్రేక్ అయి ఉంటే ఇన్సూరెన్స్ అనేది కవర్ కాదు. అందువలన మీరు కంపెనీ నుంచి నేరుగా కొనండి లేదా డిస్ట్రిబ్యూటర్ వద్ద కొనుక్కోండి. ఇలా చేస్తే మీకు ఒరిజినల్ బిల్ కూడా లభిస్తుంది. ఇండస్ వివా నేరుగా ప్రజలకు ప్రొడక్ట్స్ని సప్లై చేస్తుంది. దీనికి ఎటువంటి మధ్యవర్తులు లేరు. అంటే మీడియేటర్ లేని వ్యవస్థను ఈ కంపెనీ అడాప్ట్ చేసుకోవడం జరిగింది.